హాయ్ అండి, వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు అండి మా మహాలక్ష్మిలకి. అండ్ ఈరోజు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ కూడా పసుపొట్టు కార్యక్రమం చేసుకున్నామండి. ఇంట్లో పొద్దునే ఉదయాన్నే పూజ చేసుకొని ఆ తర్వాత మా ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు చుట్టాలు పిలిచారు పసుపొట్టుకి. అక్కడికి వెళ్ళామండి. చాలా చక్కగా పూజ చేసుకున్నాము. మా ఇంట్లో పూజ అనంతరం మా అమ్మ కూడా మాకు పసుపొట్టు ఇచ్చిందండి. అసలు వరలక్ష్మి వ్రతం అంటేనే మన సౌభాగ్యానికి చిహ్నం కదా. అందుకు పసుపు కుంకుమలు ఇచ్చుకోవటం, ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం అంటూ ఇలా ఒకరికొకరు 3 సార్లు చెప్పుకొని మా ఇంటికి వచ్చింది ఎవరు, నేను మహాలక్ష్మిని, మా ఇంటికి వచ్చింది ఎవరు అలా అంటూ అష్టలక్ష్మిల పేర్లను తలుచుకోవచ్చు. ఇది చాలా మంచిగా ఉంది కదండి. అంటే మన ఇంటికి వచ్చింది సాక్షాత్తు మహాలక్ష్మితో సమానమని ప్రతి ఇంటి ఆడబిడ్డను మనంగా భావించి, లక్ష్మీ స్వరూపంగా భావించి తనను గౌరవంగా మన ఇంటికి పిలిచి పసుపు కుంకుమలిచ్చి పూజ చేసుకునేదే ఈ వరలక్ష్మి వ్రతము. ఎంత చక్కగా ఉందండి మన తెలుగింటి సంస్కృతి. ఆ తర్వాత అమ్మవారికి 9 రకాలు 5 రకాల నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత అమ్మవారికి పటం ముందుగా మనం చీర, జాకెట్ పీసు, ఆకు, వక్క, పండు, పువ్వు ఇవన్నీ సమర్పించి అమ్మవారి ముందట పెట్టుకొని, అమ్మ నేను నీకు ఇస్తున్నాను, నువ్వు నాకు ఇవ్వు అని మనం మనసారా కోరుకుంటూ మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కూడా ఆకు, వక్క, పండు, పలహారం ఇచ్చి నన్ను దీవించండి అని వాళ్ళని కోరుకుంటూ వచ్చిన వారు మా మహాలక్ష్మి మన ఇంటికి వచ్చింది అని భావించి అమ్మవారికి ఆశీర్వాదం తీసుకున్నట్టుగా వాళ్ళను దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం చాలా బాగుంది కదండి. ఇది మా ఇంటి దగ్గర అక్క వాళ్ళు చేసుకున్నారు. చక్కగా పూజ చేసుకుంది. అక్క కూడా ఎంత మంచిగా అలంకరించుకుందో, అమ్మవారికి గాజుల మాల ఇంకా పువ్వులు ఎంత చక్కగా చేసుకుందో అలంకరణ. అయినా కష్టే ఫలే అంటారు కదా, తన కష్టం అందులోనే తెలుస్తుంది. చక్కగా పూజ చేసుకున్నారు. అండ్ నా వీడియో కనుక నచ్చిందా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.